హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మిస్టర్ లక్కీ చాట్. ఫ్రెండ్స్, నేనైతే ఓజీ మూవీ ట్రైలర్ అనేది చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా స్కైలో ఉంది. ఆ స్కైకి మించిన టీజర్ అయితే ఉంది. అంతేకాకుండా దీంట్లో చాలా డీటెయిల్స్ అనేది మనకు క్లుప్తంగా ఇచ్చారు. దీంట్లో కిరణ్ అందర్ ఎంట్రీ ఉన్నట్టు కానీ, అంతేకాకుండా మనకు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ, ఆ వైలెన్స్ చూస్తుంటే నరాలు మొత్తం ఇదైపోతున్నాయి. ఇంకోటేందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా నాకు అనిపిస్తున్నది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా. ఈ రివ్యూ ఎలా చెప్పాలి, ఎ ఎలా వివరించాలి అనేది నాకే అర్థం అయితలేదు అంతే. అది ఆ టాటూ చేతి మీద పట్టుకొని ఉంటుంది. వాళ్ళ గురువునో లేకపోతే ఆయన విలనో ఆయన వస్తే చాలామంది చూడాలనుకుంటున్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు నిన్ను చంపడానికి అంటుంటే ఆ సీన్స్ కానీ, ఎవ్వరు వస్తుంది ఆయననేనా అని అడిగే డైలాగు అప్పుడు నవ్వుతుంటే ఉంటుంది ఫ్రెండ్స్. అది చెప్పలేకపోతున్నా. ఇంకోటి స్పెషల్ ఏంటంటే దీంట్లో ప్రభాస్ గారు కూడా క్యామియో రోల్ ఉందని బాగా రూమర్ వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా సాహోకి లింక్ ఉందని చెప్తున్నారు. సాహో మూవీకి కూడా స్టోరీ కూడా సాహో మూవీకి తగ్గట్టుగానే అదే స్టైలిష్ మేకింగ్లో ఉంది కాబట్టి సాహో మూవీకి కూడా లింక్ ఉందని చాలామంది అంటున్నారు. టాక్ కూడా స్ప్రెడ్ అయింది కూడా. మూవీ టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయినట్టున్నాయి. ఆల్రెడీ ఎక్స్లో పెట్టేశారు మూవీ టికెట్స్ బుకింగ్ ఓపెన్ అని. ఈ డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు, నేను బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త అని చెప్తుంటే అబ్బబ్బబ్బా ఏముంది ఆ బీజిఎం ఆ టైంలో మాత్రం అబ్బబ్బబ్బా. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్కి షార్ట్స్ పడ్డాయి. కొన్ని సీన్స్ జస్ట్ ఐస్తోనే మ్యాజిక్ చేస్తుందంటే ఇక్కడ చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి దీంట్లో చెప్పడానికి. అబ్బా, ఓజస్ గంభీర అని ఒర్లుతుంటే మెంటల్ ఊర మాస్ వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నా. ఈ టీజర్ కానీ దీంట్లో ఉన్న గ్లిమ్స్ కానీ టైంకి రిలీజ్ చేసి ఉంటే మాత్రము రికార్డ్స్ అన్నీ బద్దలవుతుండే. అది బస్సులకించి దిగి వచ్చే ఒక సీన్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాగ్ పట్టుకొని అది రక్తపు మరకలు అట్లనే బ్యాగ్ల నుంచి బ్లడ్ అనేది అట్లనే కారుతుంటుంది. కటానా పట్టుకొని నడుచుకుంటా బస్సులకి దిగుతుంటే అబ్బబ్బా, ఆ సీను ఎలా రాసుకున్నారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అడుగుతుంది హ్యాండ్ మీద ఈ టాటూ ఏంది, అసలు ఏంది, దీని అర్థం ఏంది అని అడుగుతున్నప్పుడు ఆ గతం అంటే నాకు తెలిసిన మట్టుకు అయితే మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఎంట్రీ సీన్ అనుకుంటా ఈ పిక్ మాత్రం పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ 100% ఉంటుంది. అది ఇంతకు మీకు చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్ టాటూ మీద ఉంటుంది అని. నాకు తెలిసిన మట్టుకు అయితే స్టోరీ అనుకుంటున్నా. బేసిక్గా ఎంట్రీ సీన్ బాగుంటుంది. ఇంతకుముందు మీకు చెప్పిన అది. దాని తర్వాత స్టోరీ ఫ్యామిలీతో నడుస్తుంటుంది. నడుస్తున్న తర్వాత ఆ హ్యాండ్ మీద ఉన్న టాటూ గురించి అడిగేసరికి సెన్సార్ కూడా చెప్పారు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా. మెంటల్ ఎక్కిపోతారు నిజంగా. మూవీ ఒక 45 మినిట్స్ తర్వాత మీరు చూస్తుంటే మెంటల్ అయిపోతారు. తమన్ బీజిఎం మాత్రం దీనికి మూల స్తంభాల్లాగా నిలబడ్డారు. ఒక పిల్లర్ లాగా నిలబడ్డారంట ఫ్రెండ్స్. అంతేకాకుండా సుజిత్ గారు మాత్రం స్టైలిష్ మేకింగ్తో, అంతేకాకుండా ఈ 3 సీన్స్ ఉంటాయంట దీంట్లో. ఫైట్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్లోనే ఇంకో సీన్. 3 సీన్స్ ఉంటాయంట దీంట్లో, యాక్షన్ సీన్స్. అది మాత్రం అవి మనుషులకి మెంటల్ ఎక్కిస్తాయంట ఫ్రెండ్స్. కటానా సీన్ ఒకటి గన్స్తో ఓజస్ గంభీర అని ఒర్లుతాడు చూడండి. ఆ ఫైట్ కానీ, ఇది ఇంకోటి నార్మల్గా ఒక రూమ్లో ఒక ఫైట్ కానీ, ఆ ఫైట్స్ చూస్తేనే అంట మనకు పిచ్చి లేచిపోద్దంట. చాలామంది ఇది ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా సెన్సార్ నుంచి. కాబట్టి మనకు ఆల్రెడీ మనకు ఎంతో కొంత అనేది మనకు డీటెయిల్స్ అనేది బయటికి వస్తాయి అన్నమాట. ఆ డీటెయిల్స్తో మీకు చెప్తున్నా నేను. ఏంటంటే ఈ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించేటట్టే కాకుండా చాలామందికి, చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హరిహర వీరమల్లుతో కూడా చాలా హట్ అయి ఉన్నారు. ఈ మూవీతో మాత్రం 100% కంబ్యాక్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం.
100% మూవీ బ్లాక్ బాస్టర్. హిందీలో వ్యూస్ తక్కువ వచ్చినాయి అనుకుంటున్నారు కానీ హిందీలో కూడా వేరే లెవెల్లో అడ్వాన్స్ బుకింగ్ కాకుండా టాక్తోనే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఊహకందనంత స్కైలో ఉంది. అంటే స్కై అంటే ఆకాశానికి అందనంత పూర్తి దీనికి హైప్ ఉందంటే నార్త్ అమెరికాలో కూడా ఇప్పుడు ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.